థ్యాంక్ యూ. 1 సెకండ్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన అందరికీ దేవుని నామం పేరిట వందనాలు. ఈ దినాన ఉదయకాలంలో ఇలాగున దేవుడు మరొక మారు తన సన్నిధిలో ఇలాగ కూడుకోవడానికి ఈ వారంలో మొదటి రోజు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తా ఉన్నాను. ఆయన నామానికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. ఎంతో గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు మనకు దొరకడము, ఆయన మనకు తండ్రిగా ఉండడము, ఆయనకు మనము జనులుగా ఉండడము ఎంతో ధన్యతగా నేను భావిస్తా ఉన్నాను. ఆయన మనకు కలిగి ఉండడం అనేది అది దేనితోనూ కొలవలేనిది. ఆయన దేవునిగా కలిగి ఉండడం అనేది దేనితోనూ పోల్చలేనిది. ఆయన మనము కలిగి ఉండడం అనేది ఎవ్వరు ఇవ్వలేనటువంటి ధైర్యాన్ని ఇచ్చేది. ఆయన మనం కలిగి ఉండడం అనేది ఇక ఈ లోకంలో దేనితోనూ సాటి రాదు. ఈ లోకంలో దేనితోనూ సాటి రాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనం కలిగి ఉన్నామంటే అసలు మనం ఇక దేనికి కూడా మనం చింతించాల్సిన అవసరమే లేదు. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఏమాత్రము చింతించాల్సిన అవసరమే లేదు. అయితే మనము మరి వాక్య భాగంలోకి వెళ్దాము. 13వ మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతా ఉన్నాను. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. మనకు తెలిసిన విషయమే ఈ యొక్క ఉపమానము. దేవుడు తన శిష్యులకును అలాగే తన చుట్టుపక్కల ఆసక్తి కలిగి తనను వెంబడిస్తున్నటువంటి మనుషులకు అలాగే తనలో ఏదైనా తప్పు కనిపిస్తుందేమో చూద్దాము, వెతకాలి, తనలో తప్పును కనిపెట్టాలి అని అలాగున వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉపమానాలు దేవుడు చెప్తా వస్తా ఉన్నాడు. ఈ యొక్క 13వ అధ్యాయంలో ఒకదాని తర్వాత ఇంకొక ఉపమానాన్ని ఆయన చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. దాంట్లో రకంగానే ఈ ఉపమానాన్ని కూడా దేవుడు వారికి బెటర్ అండర్స్టాండింగ్ ఇవ్వడం కోసం మనం 13వ అధ్యాయంలో మరి మొదటిగా చూసుకున్నప్పుడు విత్తనములు విత్తువాడి గురించి చెప్తాడు దేవుడు. దాన్ని చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు దేవుడు. దాని కొరకు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆ తర్వాత దాని విషయంలో ఒక మాట చెప్తాడు దేవుడు. ఏమని అంటే 16వ వచనం 16వ వచనంలో, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్తా ఉన్నాను. నిజంగా దేవాతి దేవుడు ఆయనే చెప్తా ఉన్నాడు శిష్యులతో, మీరు ధన్యులు, చూచిన మీ కన్నులు ధన్యములై ఉన్నాయి, వింటున్నటువంటి మీ చెవులు ధన్యములైనవి. ఈ విషయాలు వినాలని, ఈ విషయాలు చూడాలని అనేక మంది ప్రవక్తలు ఎదురు చూశారయ్యా, అనేక మంది నీతిమంతులు ఎదురు చూశారయ్యా. కానీ వాళ్ళు చూడలేకపోయిరి, వాళ్ళు వినలేకపోయిరి.
వాళ్ళు దానికోసము ఎదురు చూశారు. దానికోసమే ఎదురు చూస్తూ జీవితాన్ని గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారికి అది అనుగ్రహింపబడలేదు. వారికి వినిపింపబడలేదు. వారు చూడలేదు. ఇది డైరెక్ట్ గా చూడలేదు. ఆయన గురించి తెలుసు. ఆయన కోసమే మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని ఆయన కళ్ళారా చూస్తే అంత భాగ్యము ఇంకేముంటది అని, నా చెవులారా ఆయన మాట వింటే అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంటది అని ఆయన కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి తమ కాలము పరిపూర్ణమై వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ధన్యులయ్యా. మీరు ఎదురు చూడలేదు. నన్ను చూడాలని ఎదురు చూడలేదు. నా స్వరము వినాలని మీరు ఎదురు చూడలేదు. కానీ మీరు వింటా ఉన్నారు. మీరు కంటా ఉన్నారు నన్ను. మీరు ధన్యము. మీరు ధన్యులు. ఇక్కడ ఈ మాట నాకు చాలా నచ్చింది. 17వ వచనంలో, 13వ అధ్యాయం 17వ వచనం. అనేక ప్రవక్తలు నీతిమంతులను కదా, నీతిమంతులునని దేవుడిస్తా ఉన్నాడు స్టేట్మెంట్. ఇంకెవరో చెప్పింది కాదు ఇది. దేవుడి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. నీతిమంతులు సహితము ఎదురు చూశారు కానీ వారికి కలుగలేదు. ఇక్కడ నన్ను నేను పెట్టుకుంటే లేదా శిష్యులతో చూసుకున్నట్లయితే నీతిమంతులు చూస్తే వాళ్ళకి దొరకలేదు. కానీ ఏమాత్రము నీతి లేనటువంటి నేను లేదా మనము ఆయనను చూడడానికి, ఆయనను వినడానికి, ఇప్పుడు కనులారా ఆయనను చూడలేకపోయినా ఆయన గూర్చినటువంటి, ఆయన చెప్పినటువంటి మాటలు, మనము వాక్యాన్ని, ఆయన మాటలు మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధన భక్తులకు ఎవరైతే దేవుడు చెప్తా ఉన్నాడో ఆ ప్రవక్తలు, ఆ నీతిమంతులు మనం చూసినట్లయితే మరి వాళ్ళకు డైరెక్ట్ దేవుని ఎదురు నుంచి వచ్చినటువంటి క్రీస్తుని గూర్చినటువంటి మాటలు వాళ్ళకు చాలా తక్కువగా వాళ్ళకు కనిపిస్తా ఉంటాయి. ధర్మశాస్త్రము వాళ్ళకు ఉంది. అది ఆజ్ఞలను బట్టి వాళ్ళకు లాని ఇస్తా ఉంది. మెస్సియాని గురించి నిరీక్షణ ఉంది. ప్రతి మాటలో ప్రభు కనిపిస్తా ఉంటాడు. కానీ ఇక్కడ మనం ప్రభువు జీవించిన జీవితాన్ని మనము చదువుతా వస్తా ఉన్నాము. అంటే ఒక రకంగా నేను చెప్తాను, మన ఎదుట ఉన్నటువంటి వాక్యమైన దేవుణ్ణి మనం చూస్తా ఉన్నాము. అలాగే ఆయన గూర్చి మనము అనేకమైనవి, ఆయన చేసిన కార్యాలు, అలాగే ఆయన డైరెక్ట్ గా మాట్లాడే మాటలు మనం కూడా వింటా వస్తా ఉన్నాము. సరే, ఇక్కడ తన శిష్యులతో చెప్తా వస్తా ఉన్నాడు, నీతిమంతులు సహితము నన్ను చూడలేకపోయారు, నన్ను వినలేకపోయారు, నా స్వరాన్ని వినలేకపోయారు. వాళ్ళు ఎదురు చూశారు కానీ ఏమాత్రం ఎదురు చూడనటువంటి, ఏమాత్రము నిరీక్షణ లేనటువంటి మీకు నేను కనిపిస్తా ఉన్నాను, మీకు నేను వినిపిస్తా ఉన్నాను. మీరు ధన్యులు. చాలా నిశ్చయముగా చెప్తున్నానని దేవుడు చెప్తా ఉన్నారు వాళ్ళతో. నిశ్చయముగా మీకు చెప్తా ఉన్నానని దేవుడు వారితో చెప్తా ఉన్నారు. ప్రతి విషయము చాలా చక్కగా దేవుడు వివరిస్తా వస్తా ఉన్నాడు. అర్థమయ్యేంత వరకు. మనం అనేక మార్లు విసిగించుకుంటాం కదా, ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే, అరే ఏంటి వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదే అని మనం విసిగించుకుంటాం. మరి ఇంత మందమతులుగా ఉన్నారేంటి, అసలు ఏంటి వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు, అసలు వీళ్ళకి చెప్పి నానూరిపోతా ఉంది, ఇంక వీళ్ళకి చెప్పి వేస్ట్ అని మనం అంటాం. కానీ దేవుడు ఈ 13వ అధ్యాయాన్ని మీరు ధ్యానం చేస్తే మళ్ళా ఆయన ఒకదాని తర్వాత ఒకటి పరలోక రాజ్యం వాళ్ళకి అర్థం అవ్వాలి అని, పరలోక రాజ్యం గురించి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తూనే వస్తూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒక ఉపమానం చెప్పి దాన్ని అర్థం చేసుకోవడం, ఉపమానాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇంకొక ఉపమానము, ఆ ఉపమానాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇంకొక ఉపమానము. అంటే వెతకడము వారికి, త్రవ్వి వెతకడము వారికి దేవుడు నేర్పిస్తా ఉన్నాడు.
ఎలాగున త్రవ్వాలో దేవుడు త్రవ్వి మరీ చూపిస్తా ఉన్నాడు. అదే 44వ వచనం, పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమయ్యా. అది దాచబడి ఉన్నది ధనము వంటిది. పైన పెట్టేస్తే అపవాది ఎత్తుకుపోతాడుగా, లేదా ఎవరైనా ఎత్తుకుపోతారు. పైన కనిపిస్తే ఎవరో ఒకళ్ళు చూసిన వాళ్ళు ఎత్తుకుపోతారు. అది దాచబడి ఉంది. ఎవరి కోసము? ఏ మనుషుడైతే దాన్ని కనుగొని దాన్ని స్వతంత్రించుకోవాలో ఆ మనుషుని కొరకు అది దాచిపడి ఉంది. నీ కొరకు, నా కొరకు అది దాచిపడి ఉంది. దాన్ని మనం స్వతంత్రించుకున్నామని నేను నమ్ముతా ఉన్నాను. ఒకవేళ ఇంకా దాన్ని స్వతంత్రించుకోలేకపోతే ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అది పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొనాలంటే ఏం చేయాలి? ఆ మనుషుడు ఆ పొలాన్ని దున్నాలి. ఆ పొలాన్ని దున్నకుండా పొలంలో ఉన్నటువంటి దాచబడినటువంటి ధనం ఎలాగున కనిపిస్తుంది? అయితే దేవుడు స్వప్నంలో కలలో తెలియపరచాలి, లేదా ఎవరితోనైనా తనతో మాట్లాడాలి. అది ఏది జరిగినప్పటికీ అక్కడ ఉన్నదాన్ని స్వతంత్రించుకోవాలి అన్నా కూడా ఆ పొలాన్ని దున్నాలి కదా. దున్నాలి లేదు అంటే పొలంలో ఎక్కడ ఏ ప్లేస్ లో ఉందో తెలియదు. ఒకవేళ కళలో కనిపించినట్టు దేవుడు ఈ ప్లేస్ లో ఉంది దున్నమని చెప్తే, లేదా ఈ ప్లేస్ లో ఉంది త్రవ్వమని చెప్తే, అట్లీస్ట్ త్రవ్వాలి కదా. దేవుడు తన యొక్క రక్షణను మనకు ఫ్రీగా ఇచ్చేసాడు. ఆయన కృప వలన, ఆయన ప్రేమ వలన. దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనము వెతకాలి. రక్షణను ఆయన అనుగ్రహించిన రక్షణ మనకు ఫ్రీయే. ఇక్కడ దాచబడిన ఈ ధనము కూడా ఫ్రీయే. అయితే అది ఏ ప్లేస్ లో ఉందో అది కనుగొని దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ధన్యులు. ఈ దాచబడినటువంటి ధనము, అది చూడండి, ఆ వ్యక్తి చూస్తే ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి ఆల్రెడీ దాచబడి ఉన్న ధనాన్ని ఇతను కనుగొని, ఇతను కష్టపడి దాన్ని కనుగొని మళ్ళా దాచిపెడతా ఉన్నాడు. మళ్ళా ఎందుకు దాచిపెడతా ఉన్నాడు? అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఆ పొలం అతనిది కాదట. ఆ పొలము అతనిది కాదు. ఇది చదువుతా ఉన్నప్పుడు నాకు అనిపిస్తా ఉంది ఏంటి అంటే, ఈ రక్షణకు మనము పాత్రులమే కాము, ఈ రక్షణకు మనము అర్హులమే కాము. ఎన్నుకొనబడినటువంటి వారు ఇశ్రాయేలీయులు, ప్రత్యేకించబడిన జనాంగము ఇశ్రాయేలీయులు. అయితే మనము దున్నిన దాన్ని బట్టి, మనం వెతికిన దాన్ని బట్టి దేవుడు, అంటే ఇక్కడ చూస్తే అది దొరికిన సంతోషంతో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? తనకి కలిగినదంతయు అమ్మి దాన్ని స్వతంత్రించుకోవడానికి తనకు కలిగినదంతయు అమ్మి వెళ్ళి ఆ పొలాన్ని కొన్నాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా, ఇక్కడ ఒక విశ్వాసి ఆ రక్షణలోకి రావడం కోసకు, ఆ రక్షణ గురించిన విలువ తెలిసినప్పుడు, లేదా క్రీస్తుని గురించిన విలువ తెలిసినప్పుడు, క్రీస్తుని స్వతంత్రించుకోవడానికి తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. క్రీస్తు దొరుకుతా ఉన్నాడు, ఫ్రీగా దొరుకుతా ఉన్నాడు. ఆయన అనుగ్రహించిన రక్షణ కూడా అది. క్రీస్తు దొరికాడంటే సమస్తము దొరికినట్లే. ఆయన మనతో ఉన్నాడు అంటే, ఆయన మనతో ఉంటే సమస్తము ఉన్నట్లే. అందుకే అనేక మార్లు ఆయన పొలంలో పడి వెళ్తా ఉన్నప్పుడు శిష్యులు ఆ వెన్నులు తుంచి తింటా ఉన్నప్పుడు కానివ్వండి, ఆయనతో కలిసి ఉన్నప్పుడు, మరి ఉపవాసాలు చేయకుండా ఉన్నప్పుడు కానీ, ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా దేవుడు అక్కడే మాట చెప్తాడు. పెండ్లి కుమారుడు పక్కన ఉన్నప్పుడు పెళ్లి విందులో ఎవరైనా ఉపవాసం ఉంటారా? అది బుద్ధిహీనత, జ్ఞానం లేని తత్వం అది.
పెళ్లిలో ఉండి నేను ఉపవాసం ఉన్నాను ఈ రోజు అంటే ఎంత బుద్ధిహీనత. పెళ్లికి వెళ్ళేదే ఎంతో సంతోషపడి తినడానికి, సంతోషంతో ఆ లవ్ ఫీస్ట్ ని తినాలి. కానీ విందు జరుగుతా ఉన్నప్పుడు కూడా నేను ఉపవాసము అంటే అది గొప్పతనము కాదు, కానీ అది వెర్రితనము, జ్ఞానము లేనటువంటి తత్వము. అలాగే ఆచారాలు, ఈ పద్ధతులు కూడా గురించి అంటే ఈ యొక్క వెన్నులు త్రుంచే విషయంలో మరి దేవుడు కూడా చక్కగా చెప్పాడు. దావీదును గుర్తు చేసుకుంటూ, మరి దావీదు చేసిన కార్యము నేను యాక్సెప్ట్ చేస్తుంటే మీరెవరు కాదనడానికి? వాళ్ళకి ఆకలి అవుతా ఉంది, వాళ్ళు తిన్నారు, అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, మీరెవరు? నేను వీళ్ళతో ఉన్నాను, నేను దాన్ని అంగీకరిస్తా ఉన్నాను. సమస్తము నేనే, సమస్త అధికారము నాకున్నది. ఏదైనా గద్దించాలంటే నేను గద్దిస్తా, ఏదైనా నో అని చెప్తే నేను చెప్తా. మీరు చెప్తున్న సబ్బాతు దినానికి అధిపతిని కూడా నేనే. ఈ విధంగా దేవుడు ఎంత చక్కగా అది దొరికిన సంతోషంతో ఆ మనుషుడికి వెళ్ళి కలిగినదంతయు అమ్మియట. అది అతనికి కనబడింది, అది ఆయన వెతికాడు, అది కనబడింది. కనబడిన తర్వాత ఎవరు ఎత్తుకెళ్ళకుండా దాన్ని దాచిపెట్టి దాన్ని ఓన్ చేసుకోవడం కొరకు, దాన్ని తను స్వతంత్రించుకోవడం కోసం తనకున్నదంతయు అమ్మేసేసి వెళ్ళి ఆ పొలాన్ని కొంటా ఉన్నాడు. మనము మరి దేవుని దగ్గరికి ఒక యవ్వనస్తుడు, ఒక ధనవంతుడైనటువంటి, మిక్కిలి ధనవంతుడైనటువంటి ఒక యవ్వనస్తుని గురించి మనము చదివి ఉన్నాము, విని కూడా ఉన్నాము. అతని విషయంలో మరి పరలోక రాజ్యము స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలి అని చెప్పినప్పుడు, అడిగినప్పుడు దేవుడు అనేక విషయాలు చెప్తా వస్తా ఉన్నప్పుడు, నేను అది చేశాను, ఇది చేశాను అంటాడు. అయితే నీకున్నదంతయు అవి పేదలకు ఇమ్మంటే వెనకడుగు వేశాడు. ఒక్క విషయంలో వెనకడుగు వేసేసాడు. ఇక్కడ చూసినట్లయితే ఉన్నదంతయు అమ్మి ఆ పొలము కొనడానికి, ఆ పొలంలో ఉన్నటువంటి ఆ పొలం కొనడానికి ఎందుకు ఆ పొలాన్ని కొంటా ఉన్నాడు? ఆ పొలంలో ఆయనకి ఆ పొలం కాదు కావాల్సింది, ఆ పొలంలో దాచబడినటువంటి, ఆ పొలంలో దొరికినటువంటి ఆ యొక్క ధనము అతనికి కావాలి. దానిని స్వతంత్రించుకోవడానికి ఆయన తనకున్నదంతయు అమ్మేసేసి వెళ్ళి ఆ పొలాన్ని కొని ఆయన స్వతంత్రించుకుంటా ఉన్నాడు. ఒక్కసారి మనము సామెతల గ్రంథము 2వ అధ్యాయము అక్కడ కూడా చూసినట్లయితే 4వ వచనము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనము వెదికినట్లు దానిని వెదకిన ఎడల. దేనిని పైన చూసినట్లయితే, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనము వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవా జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఎవరు? ఈ జ్ఞానము, ఆ ధనమే ఈ జ్ఞానము. ఆ జ్ఞానాన్ని వెతకమని చెప్తా ఉన్నారు. ఆ జ్ఞానమే దేవాతి దేవుడై ఉన్నాడు. ఆ దేవుణ్ణి వెతకడానికి మరి ఎలాగున వెతకాలి? ఆ ధనానికంటే ఎక్కువగా వెండిని వెతికినట్లు ఆ యొక్క దాచబడిన ధనాన్ని వెతికినట్లు ఈ యొక్క జ్ఞానాన్ని వెతకాలి. ఆ జ్ఞానమే దేవాతి దేవుడై ఉన్నాడు. ఆ దేవుణ్ణి స్వతంత్రించుకోవడానికి ఈ మనుష్యుడు తనకున్నదంతయు అమ్మేస్తా ఉన్నాడు. అయితే
ఇదే రకంగా మరి ఆయన జ్ఞానము, ఆయన దాచబడిన ధనము, ఆయన ధననిధి అయితే మరి మన విషయంలో చూసుకున్నట్లయితే మనము దేనికి పనికి రానటువంటి పనిముట్లము, దేనికి పనికిరాము. అయితే దేవుడు మనలను పారవేయకుండా ఈ మనుషుడు ఆ ధనము కోసము ఆ పొలాన్ని అమ్మాడంటే ఒక అర్థం ఉంది, ఒక అర్థం ఉంది. అంతకు మించినది ఇంకేది లేదు అని. అది చాలా గొప్ప ధనము, దాని విలువ తెలిసి. అయితే మనకు ఏ విలువ లేనటువంటి మనలను, ఏ మాత్రం పనికి రానటువంటి మనలను, ఈ పాత్రల కోసం దేవాతి దేవుడు తానే దిగి వచ్చి ఈ మనుషుడు తనకున్నదంతయు అమ్మి వేస్తే దేవాతి దేవుడు మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు కదా. ఎంత గొప్ప దేవుడు. శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు ధన్యులయ్యా, మీరు వింటా ఉన్నారు, చూస్తా ఉన్నాడు. నేనంటాను మనము ధన్యులము. మనకు అర్హత లేనప్పటికీ ఆ పొలము అనేది కాదు, అది స్వతంత్రించుకోవడానికి తనకున్నదంతా అమ్మేశాడు. ఈ రక్షణ ఇశ్రాయేలీయులకు ఆ తర్వాత మరి వారి యొద్ద నుంచి ఆ క్రీస్తును దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కృప కొలది, ఆయన చూపిస్తున్న కృప కొలది, ఆయన చూపిస్తున్న ప్రేమ కొలది ఆ యొక్క క్రీస్తును మనము కూడా స్వతంత్రించుకోవడానికి మనకున్నదంతయు అమ్మి, అంటే మనకున్నదంతయు అమ్మాలి. దానికన్నా ముందు దాన్ని కనుగొనాలి. దాన్ని కనుగొనడం కోసం మనం కష్టపడాల్సిన అవసరత ఉంది. త్రవ్వాలి లేదా దున్నాలి, ఓన్ చేసుకోవాలి. ఆయన దొరుకుతా ఉన్నాడు. అది ప్రత్యేకత. మనం వెతికితే దొరుకుతా ఉన్నాడు. మన కోసమే తన రక్తాన్ని చిందించి ఆయన సర్వస్వాన్ని ఆయన పెట్టాడు. ఇప్పుడు మనకు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వదిలిపెట్టమంటా ఉన్నాడు. ఆయన్ని ఓన్ చేసుకోమంటా ఉన్నాడు. ఇవన్నీ వదిలిపెట్టడం అంటే మనం అంతా కోల్పోతున్నట్టు కానే కాదు. అంతకు అవన్నీ కలుగు చేసి అవన్నీ ఇవ్వగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ ఉదయ కాలమున ఆయన బ్రతుకుటలో ఏమాత్రము నిర్లక్ష్యము చేయక ఆయన్ని కలిగి ఉన్నామంటే మనము జ్ఞానము కలిగి ఉన్నటువంటి వారము. ఆయన జ్ఞానములకు మూలము. మనము ఆయన బోధిస్తున్నటువంటి విధానము చూసినప్పుడు వినిపించేంత వరకు, కనిపించేంత వరకు, అర్థం చేసుకునేంత వరకు కూడా ఆయన వాళ్ళకి ఆ కంఫర్ట్, అంటే వాళ్ళకి ఎలాగో వినిపిస్తుందో ఆయన మనం చూస్తాము. దోణ ఎక్కి ఎందుకు సముద్ర తీరమున అక్కడ నిలబడి చెప్పొచ్చు కదా, ఎందుకు దోణ ఎక్కి కొంచెం లోపలికి వెళ్ళి చెప్తా ఉన్నాడంటే సైంటిఫిక్ రీజన్ ఒకటే ఉంది. అలాగన నీళ్ళ పైకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అందరికి చాలా చక్కగా వినిపిస్తుందట. అలాగే అక్కడ మరి ఒకరి మీద ఒకరు తోసుకోకుండా నీళ్ళల్లో ఉన్నప్పుడు లోపలికి రాకుండా డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది. చూసారా, ప్రతి విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటా ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనము ప్రతి దినము మనము కలిగి ఉంటూనే ఉన్నాము. ఆ దేవుడి జ్ఞానాన్ని ప్రతి దినము మనము ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఈవుల కొరకై, ఆయన ఇచ్చేటువంటి ప్రతి ధన్యమైనటువంటి కార్యముల కొరకై, అలాగే ఆయన మన పట్ల ఏదైతే జరిగించాలని ఆయన ఆశపడతా ఉన్నాడో, మనకి ఏదైతే ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు, వాటిని స్వతంత్రించుకుంట కొరకై మనము ప్రతి దినము కూడా వెతికే వారిలాగా ఉండి దాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఏదైతే అమ్మాలో అది అమ్మి అది స్వతంత్రించుకునే వారిలాగా మనం ఉండాలని ఉదయ కాలమున ప్రభు పేరిట తెలియపరుస్తా ఉన్నాను. మనము అమ్ముతా ఉన్నామంటే మనం ఏదో లాస్ అవుతున్నామని కాదు, కానీ అంతకు మించి కొలవలేనటువంటి దానిని మనము కొంటా ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించాల్సిందిగా ఉదయ కాలంలో మనం చేస్తా ఉన్నాను. దేవుడు అటువంటి కృపను అందరికి ఇచ్చి నడిపించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్.